ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. ఆయన మాటల ద్వారా ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితంలో చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు ఈ రోజున మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, ధైర్యం తెచ్చుకోండి. ఇక మన తలలు ఎత్తబడబోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనకు విడుదల అనుగ్రహించిపోతూ ఉన్నారు. ఎంతమందికి ఈ మాటలు సంతోషంగా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉన్నాయి. తెలియని నెమ్మది, సమాధానాన్ని మనము ఈ మాటల ద్వారా పొందుకోగలుగుతున్నాం కదండి. అవును, ఆ ధైర్యంతో చాలా కృంగిన పరిస్థితులలో అనేక సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, సంవత్సరాల తరబడి మరి బయటికి రాని పరిస్థితులు, ఆ బంధకాల మధ్యలోనే కుమిలిపోతూ ఉన్నాం కదా. జీవితం ఎటు వెళ్తుందో, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు. అందుకనే ప్రభు నీ కన్నీరు చూస్తున్నారు కాబట్టి, నీకున్న కష్టం చూస్తున్నారు కాబట్టి, నువ్వు మొరపెడుతుంది ఆయన వింటున్నారు కాబట్టి, నువ్వు ఏదైతే ప్రభుని అడుగుతున్నావో అది ప్రభు ఆలకిస్తున్నారు. కనుకనే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా ఈ మాటలు మాట్లాడుతున్నారండి. మీరు ధైర్యము తెచ్చుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ తలలు పైకెత్తుకోనండి, మీకు విడుదల ఇంకా సమీపించి ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన బంధకాలతో ఉన్నా ఇంకా ధైర్యం తెచ్చుకో. నీ తల లేపబడబోతుంది. ఎక్కడైతే అవమానం, ఎక్కడైతే నిందలు, ఎక్కడైతే భయంకరమైన పరిస్థితులను జీవితంలో చూసావో అక్కడే నీ తల ఎత్తబడబోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఉద్యోగం లేదనో, వివాహం జరగట్లేదనో, లేకపోతే ఆ భయంకరమైన పరిస్థితులు
ఎన్నెన్నో జీవితంలో చూస్తూ ఉన్నారు. ఇంకా ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు చాలామంది మీతో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏమీ లేక మరి మీ దగ్గర ఎవరు లేని అనుభవంతో ఉన్నారేమో. అలా చాలా వేదనకి గురి అవుతున్నారా? అవమాన పాలైపోయారా? అయ్యో నా బ్రతుకు ఒకప్పుడు బాగుంది, ఇప్పుడేంటి ఇలా ఉంది అన్నట్లుగా ఉందా? పర్లేదండి, ధైర్యంగా ఉండండి, మీ తల లేపబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం దేవుడిస్తుండగా రిసీవ్ చేసుకోండి. ఆమేన్. రిసీవ్ చేసుకోండి. ప్రభు అద్భుతం చేయబోతున్నారు. చూడండి, అధైర్యపడకుండా ప్రభు ఇస్తున్న ఈ మాటలు కనుక మీరు పట్టుకుంటే, మన జీవితంలో ఇలా ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థిస్తే ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలాసార్లు ప్రార్థిస్తున్నాను కానీ ఈ పోరాటాల నుంచి, బంధకాల నుంచి బయటికి రాలేని పరిస్థితి కదా. ఇలాంటి అనుభవంతో ఉన్నారా? లేదా ఇదిగో ఇంత భయంకరమైన పోరాటమా, ఇంత భయంకరమైన ఇబ్బందా, ఏంటి నా జీవితం అన్నట్లుగా ఈ అనుభవాలలో ఉన్నారా? కొద్దిమంది వారికి వారి స్వతహాగా చాలా భయంకరమైన ఇబ్బందులను దేవుడు మరి వారి జీవితంలో తెచ్చుకుంటారండి. చాలా భయంకరమైన పోరాటాలు, సొంతగా తెచ్చుకునే పోరాటాలు ఎన్నో. ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్న కన్నీరు కారుస్తూ ప్రభుని మరి ఏ పరిస్థితులను బట్టి మీరు అడుగుతున్నారో ఆయన అన్నీ చూస్తున్నారు, అన్నీ వింటున్నారు. ఇదిగో లాబాను చేసింది యావత్తు మరి దేవుడు చూసి ఉన్నారు కదండి. లాబాను చేసింది చూసి ఉన్నారు. అందుకనే ప్రభు మరి ఈ యాకోబుని అద్భుతంగా ఆశీర్వదించారు. ఆమేన్. యాకోబు ఎంత బాధపడ్డాడో, ఎంత వేదనకి గురి అయ్యాడో అంతా తెలుసు. ఎన్నిసార్లు జీతం మార్చినా, మరి ఎన్ని భయంకరమైన పరిస్థితులు తీసుకొని వచ్చినా మరి యాకోబును ప్రభు మాత్రం వదిలిపెట్టలేదండి. అందుకనే నేను అన్ని చూస్తున్నాను అనేసి ప్రభు మాట్లాడి ఉన్నారు. అలాగే మిమ్మల్ని కూడా ఎంతమంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దిగజారేటట్లుగా చేసిన ఎన్నో అవమానాలు, మంచికి పోయి ఈ రోజున చెడు ఎదురైన అనుభవాలు, అంటే చేతుల జీవితాన్ని నాశనం చేసుకున్న అనుభవాలు, ఇలా ఎన్ని ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇదిగో ధైర్యంగా ఉండండి. మీ తలలు ఎత్తబడబోతూ ఉన్నాయి. ప్రభు అన్నిటి నుంచి విడుదలను గ్రహించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా, నువ్వు ఏ విషయంలో, ఏ బంధకాల మధ్యలో ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో వాటి నుంచి విడుదల. ఆమేన్. ప్రభు విడుదలనిచ్చి గొప్ప చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా మరి? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ధైర్యంగా ఉండండి, మీ తలలు ఎత్తబడుతున్నాయి, మీకు విడుదల సమీపించి ఉన్నదని ప్రభా మాట్లాడినందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము నూతనమైన కృపలోనికి నడిపించబడుతున్నాం. ఒక నూతనమైన రీతిలో ప్రభావితమైన సమాధానం చేత నింపబడి ఉన్నామయ్యా. ప్రభా మీరు మాట్లాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే దిగులుతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఇంకా నా జీవితం ఇంతే అన్నట్లుగా ఉన్నారో, ప్రత్యేకంగా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఎక్కడ అవమానం, ఎక్కడ నిందలు, ఎక్కడ భయంకరమైన పరిస్థితులు అయా బిడ్డలు ఎదుర్కొంటున్నారు, ఆ చోటనే ప్రతి ఒక్కరి తలలు లేపబడును గాక. ఉన్నతమైన స్థితి వారికి ఉండును గాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల పైన పోరాటాల పైన విజయం కలుగును గాక. ఏ విషయంలో అయా పోరాటం ప్రభ బిడ్డలు ఎదుర్కొంటున్న వాటి నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియులందరూ మేమందరం మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఉండే కృపను దయచండి. ఏది కావాలని అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి, సహాయం చేయండి. అలా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా ప్రార్థిస్తున్నారో, వాగ్దానం అయా ఈ ఉదయం దేవుని వాగ్దానంలో ఏకీభవిస్తున్నారో వారందరూ దీవించబడుదురు గాక, గొప్పవారు అగుదురు గాక. మా ప్రియులందరూ చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగును గాక. ప్రభు వారి తలలు ఎత్తబడును గాక, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క అయా ఇదిగోండి, ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో వారి పరిచయాలను జ్ఞాపకం చేసుకోండి. అయా ఎంతమంది దీనులు ఉన్నారో ప్రభా ఇదిగోండి, ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారో, ఎంతమంది అయితే అయా ఇదిగోండి అయా విశ్వాసంతో ముందుకు సాగే వారిగా ఉన్నారు, అందరినీ మీరు బ్లెస్ చేయండి. అందరూ బలమైన పరిచర్య చేయట కృపను చూపించండి. అనాథులను, విధవరాలను అయా ప్రభా మీరే నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచ్చండి. ప్రతి బలహీనతలపైన విజయం కలిగినాక. ఏ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ అద్భుతమైన రీతిలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.